యోహాను 3:16లో చెప్పబడినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనము మంచివారమా? కాదు, మంచివాడు దేవుడే. మనము ఆయన చేతి పని గనక ప్రేమిస్తున్నాడు. కానీ ఒక షరతు, మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇక దేవుడు వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. దీనిని యేసు ప్రేమ అంటాము. దీనిని పాట రూపంలో విందామా? ప్రేమ ప్రేమ యేసులా పలకరించే ప్రేమ, యేసులా పరిచయమై ప్రవేశించిన ప్రేమ, యేసునాలో నివసించిన ఉన్నత ప్రేమ, యేసులా పరిచయమై ప్రవేశించిన ప్రేమ, యేసునాలో నివసించిన ఉన్నత ప్రేమ. ప్రేమ 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 నా దోషములన్నిటినీ కప్పిన ప్రేమ, దీర్ఘకాలం సహించి దయ చూపిన ప్రేమ, నా దోషములన్నిటినీ కప్పిన ప్రేమ, దీర్ఘకాలం సహించి దయ చూపిన ప్రేమ, మత్సరపడక డంబము లేక ఉప్పొంగని ప్రేమ, యేసుని ప్రేమ, మత్సరపడక పాపములన్నిటినీ మన్నించిన ప్రేమ, నా శిక్షను భరించి సహించిన ప్రేమ, నా పాపములన్నిటినీ మన్నించిన ప్రేమ, నా శిక్షను భరించి సహించిన ప్రేమ, కోపములేని తాపములేని ప్రశాంతమైనది యేసుని ప్రేమ, కోపములేని తాపములేని ప్రశాంతమైనది యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ
యేసుని ప్రేమ కలుషములేని కపటములేని సజీవమైనది యేసుని ప్రేమ 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 యేసులా పలకరించే ప్రేమ యేసులా పరిచయమై ప్రవేశించిన ప్రేమ యేసునాలో నివసించిన ఉన్నత ప్రేమ యేసులా పరిచయమై ప్రవేశించిన ప్రేమ యేసునాలో నివసించిన